హైడ్రాడినైటిస్ సపరేటివా అంటే ఏంటి? చంకల్లో గజ్జల్లో చీమగడ్డల్లాగా రావటం, అలానే ఛాతీ కింద మీకు చీమగడ్డలు రావటం, అలానే బటక్స్ ఏరియాలో తలపైన చీమగడ్డలు రావటం, ఇవన్నిటిని అసలుకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, లేజర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయా, అలానే టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా అనే దాని గురించి వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఇది హైడ్రాడినైటిస్ సపరేటివా అని అంటే మీకు లోపల పస్ ఫార్మేషన్ అనేది చంకల్లో గజ్జల్లో ఉంటుందండి. అయితే ఈ చంకల్లో గజ్జల్లో ఉన్న ఈ పస్కి రావటానికి మెయిన్ కారణాలు జన్యుపరంగా ఉంటుందండి. జన్యుపరంగా అంటే తల్లి, తండ్రి, మామయ్య, నాన్నయ్య ఎవరైనా కానీ వాళ్ళకి వచ్చినాక ఇమీడియట్గా రావాలి అని ఏం లేదండి. కొన్ని తరాల్లో ఎవరికైనా ఒకరికున్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ జెనెటిక్ కండిషన్ హైడ్రాడినైటిస్ సపరేటివా ఒబేసిటీ వల్ల కూడా రావచ్చండి. అలానే కొంతమంది మేల్స్, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉండటం వల్ల కానివ్వండి, అలానే స్థూలకాయం విపరీతంగా పెరిగినప్పుడు కూడా బాగా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. ఇది చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్ అండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ చీముతోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అయితే ఈ హైడ్రాడినైటిస్ సపరేటివా అనే ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకున్నాం కదండి. లోపల ఏం జరుగుతుంది అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తానండి. మనకి ఇక్కడ జుట్లు ఉన్న దగ్గర, వెంట్రుకలు ఉన్న దగ్గర మనకి ఏమవుతుందనంటే అక్కడ అపోక్రైన్ గ్లాండ్స్ అనే పెథాలజీ కూడా ఉంటుందండి. ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేటివి మనకి ఫిరోమోన్స్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే ఒక శరీరంలోంచి ఒక వాసన అనేది వచ్చేదానికి ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేది పనిచేస్తుందన్నమాట. అయితే ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేది పనిచేస్తున్న దాంట్లో మీకు ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి కానీ దీంట్లోంచి కానీ వచ్చిన సీబము, అలానే ఈ అపోక్రైన్ గ్లాండ్స్ వచ్చిన దాంతో అలానే మనకి జుట్టు దగ్గర ఇరుక్కుంటే దానికి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయండి. అయితే దీంతో మీకు ఏమవుతుందనంటే దీనికి చీమగడ్డలు అనేది ఫామ్ అవుతుందండి. దీన్ని మైల్డ్, మోడరేట్, సివియర్గా అని అంటామన్నమాట. అంటే మైల్డ్ ఫామ్లో ఏమవుతుందంటే చిన్న చిన్న చీమపొక్కుల్లాగా వస్తాయండి. అది కొద్దిగా పగులుతాయి, చీము హీల్ అవుతుంది, అలానే ఉండిపోతుంది అనమాట. మోడరేట్ అని అంటే కొన్ని ఎక్కువ చీమగడ్డల్లాగా ఫామ్ అవుతుందండి. చీమగడ్డల్లాగా ఎక్కువగా ఫామ్ అయ్యి అక్కడ ఎక్కువగా నిలబడుతుంది అనమాట. ఈ చీమగడ్డలు అనేది ఎక్కువగా నిలబడ్డప్పుడు ఏమవుతుందనంటే అక్కడ ఉన్నది ఆ చీమగడ్డలు అనేది మెల్లమెల్లగా టనల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఒక 2 చీమగడ్డలు, 3 చీమగడ్డలు, 5 చీమగడ్డలు ఉన్నాయనుకోండి, లోపలనే చర్మం లోపలనే అది బాగా కనెక్ట్ అయిపోతాయి అనమాట చీముతోటి. సో దాన్నే మనము సైనసెస్ అని అంటాం అనమాట. అంటే ఈ టనల్స్ తోటి కనెక్ట్ అయిన వాటిని హైడ్రాడినైటిస్ సపరేటివా సివియర్ ఫామ్ అనేది మనం అంటాం అనమాట. ఈ సివియర్ ఫామ్ అనేది అయినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు ట్రీట్మెంట్స్లో వచ్చేసి మైల్డ్ ఫామ్లో, మోడరేట్లో, సివియర్లో ఉంటుందండి. అలానే మీకు సర్జికల్ మెథడ్స్ కూడా ఉంటాయి. అయితే ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి ఏంటంటే సింపుల్ యాంటీబయాటిక్స్ ఉంటాయండి. అలానే పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయండి. ఈ పెయిన్ కిల్లర్సే కాకుండా మీకు రెటినాయిడ్స్ ఉంటాయి. రెటినాయిడ్సే కాకుండా బయోలాజికల్స్ ఉంటాయి. ఇవి కాకుండా లేజర్ థెరపీస్ ఉంటాయి. అలానే సర్జరీస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లం విపరీతంగా ఉందనంటే సర్జరీ తోటి కూడా మనకి మంచి సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు అనమాట. అలానే రెండోది వచ్చేసి మనకి లేజర్స్ అనేటివి కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి. యాంటీబయాటిక్సే కాకుండా రెటినాయిడ్ థెరపీస్ కూడా బాగుంటాయి. మంచిగా టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుందండి. అయితే ఈ కండిషన్కి మనకి దాదాపుగా 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా టైం పడుతుందండి. దీనికి తగ్గట్టుగా మనం ఆ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. అయితే ఇక్కడ మనకి ఇష్యూ ఎక్కడ వస్తుంది అని అంటే మనకి చర్మంలో మనకి చీమగడ్డలు ఉన్నప్పుడు ఆ జుట్టుకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేస్తామన్నమాట. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేసినప్పుడు మన చర్మంలో జుట్టు అనేది చాలా మంచిగా ఉంటుందండి. జుట్టు అనేది మంచిగా నిలబడ్డప్పుడు దానికి ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది. ఇది నెలకు ఒక మాట చేస్తారండి. కనీసం ఒక 3-4 సెషన్స్ చేసినాక జుట్టు మళ్ళీ ఎప్పుడు వెనకైతే వస్తుందో అప్పుడు మనం అది మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవి కొన్ని 10 సెషన్స్ నుంచి 12 సెషన్స్ దాకా చేయాల్సిన అవసరం ఉంటుంది. జుట్టు అక్కడ తగ్గినప్పుడు అక్కడ చీమగడ్డలు అనేది ఫార్మేషన్ కూడా మెల్లగా నెమ్మదిగా అవుతుందన్నమాట. అప్పుడు ఒకవేళ మనకి CO2 లేజర్ తోటి మనం చేయించుకుంటే అక్కడ సెగ్గడ్డల దగ్గర రంధ్రంలాగా తయారైనాక మెల్లమెల్లగా నెమ్మదిగా హీల్ అయిపోయి ఒక చిన్న స్కార్ లాగా ఫామ్ అయ్యి మంచిగా హీల్ అవుతుందండి.
అయితే మనము ట్యాబ్లెట్స్ ఒక మాటు, లేజర్స్ ఒక మాటు, ఆ తర్వాత ఇంకో లేజర్ ఒక మాట అలా కాదండి. లేజర్స్ స్టార్ట్ అయిపోవాలండి, ట్యాబ్లెట్స్ స్టార్ట్ అయిపోవాలి. దాని తగ్గట్టుగా కూడా మనము ట్రీట్మెంట్స్ అవి తీసుకోవాలన్నమాట. ఇవన్నిటి గురించి మీకు ఖచ్చితంగా అసలు మీకు హైడ్రానిటిస్ సపరేటివా ఉందా, లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ హైడ్రానిటిస్ సపరేటివా కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పైలోనైడల్ సైనస్ కూడా అసోసియేషన్ కూడా ఉంటుందండి. వీప్ వెనకాల మొత్తం లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా చేస్తామండి. దాంతో కూడా బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. అయితే ఇలా మనకి హైడ్రానిటిస్ సపరేటివా తోటి ఉన్న ప్రాబ్లమ్స్ తోటి మనం ఉన్నదానికి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. బయోలాజికల్స్ అనేది ఉన్నది కూడా చాలా మంచిగా పనిచేస్తాయి. ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని. ఆ ఇంజెక్షన్స్ మీరు వారానికి ఒకసారి అలా తీసుకుంటే 3 నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ 3 నెలల్లో మీకు వచ్చిన రిజల్ట్స్ తోటి మీరు మంచిగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే హైడ్రానిటిస్ సపరేటివా కండిషన్ అసలు ఏ విధంగా ఉంది, మీకు అసలు ఉందా లేదా, లేక ఏ కండిషన్లో ఉన్నారు అనే దాని గురించి అని మీరు తెలుసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మేము మీకు అడ్వైస్ చేయగలమండి. సో ఇదండి విషయం. ఇవాళ నేను మీకు ఇదంతా వివరించాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరికైనా హైడ్రానిటిస్ సపరేటివా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.